హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్‌లో మనకి ఎక్కువగా దొరికేవి ఉసిరికాయలు కదండీ! ఆ ఉసిరికాయలతోటి మెంతి బద్దలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి కూడా చాలా హితవుగా ఉంటుంది. తినాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయ మెంతి బద్దల్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ మెంతి బద్దలు తయారు చేసుకోవడానికి మనకి ఉసిరికాయలు, ఆవా, మెంతి పొడి, కారం, ఉప్పు కావాలండి. ఈ ఆవా, మెంతి పొడి కూడా వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసుకుని క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని దాన్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని ఈ మూకుడు వేడెక్కిన తర్వాత 2 చెంచాలు మెంతులు వేసుకోండి. మెంతుల్ని ఫ్రై చేసుకోండి. మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది. అవి ఒక 50-60% వేగిన తర్వాత కొంచెం ఎక్కువ అంటే ఒక 3 చెంచాలు ఆవాలు వేసుకోండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడి పైకి ఎగురుతాయి అన్నమాట. అప్పుడు వేగిపోయాయి అని అర్థం. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ ఆవాల్ని మెంతుల్ని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకుని పౌడర్ చేసుకుంటే ఆవా, మెంతి పొడి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మూకుడులో కాస్త నూనె వేసుకోండి. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది, పచ్చడి కదా. ఆ నూనె కాగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మన ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోండి. ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం ఇందులో కాస్త ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది ఏ పచ్చడికైనా చాలా రుచిగా ఉంటుంది కదండి. ఆ సువాసనకే మనకి తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. ఊరగాయ కారం అయితే బాగుంటుంది, కారం రాకుండా ఉంటుంది కదా. ఒక గ్లాస్తో బుల్లి గ్లాసుడు కారం వేసామండి మనం తీసుకున్న ఉసిరికాయలకి. ఇప్పుడు ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మనం తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని. ఇప్పుడు మనం వేయించి మిక్సీ పట్టుకున్నాం కదండి ఆవా, మెంతి పొడి, అది వేసుకోవాలి. మనం కరెక్ట్గా చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా వేసేసాము. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకున్నా దీంట్లో ఒక చెంచాడు లేదా చెంచాన్నర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గుమగుమలాడే ఉసిరికాయ మెంతి బద్దలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసుకుని మనకి ఏదైనా ఉప్పు కానీ ఆవా, మెంతి కానీ తగ్గితే వేసుకోవచ్చు. ఆవా, మెంతి కొంచెం ఎక్కువైనా చేదొస్తుందండి. కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. ముందు తక్కువైనా పర్వాలేదు, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.